ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మహా ఉన్నతమైన ప్రేమను బట్టి ఈ రీతిగా మనం దేవుని సన్నిధిలో కలుసుకోవటానికి మరొక అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకు మనం ప్రభుని ఎంతగానో స్తుతించవలసిన వారమై ఉంటున్నాం. గత 10 దినాలలో మరి మేము చాలా దూర ప్రాంతాలకు వెళ్ళి రావటానికి దేవుడు చూపిన కృపను బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాము. మీరందరూ చేసిన ప్రార్థనలు వ్యర్థము కాకుండా దేవుడు మమ్మలను ఆ ప్రదేశాలలో వాడుకోవటానికి మరలా తిరిగి మీ మధ్యకు క్షేమముగా తీసుకురావటానికి చూపిన కృపను బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రియులారా, మరి ఈ సమయమందు దైవ గ్రంథములో నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. ప్రార్థన చేసుకొని వాక్య భాగములోనికి వెళదాం. మమ్ములను అతిమిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, గత దినములన్నిటిలో కూడా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి మరలా తిరిగి సంఘములో సహవాసముగా కూడి ఈ రీతిగా నిన్ను స్తుతించటానికి మీరిచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ వాక్యములో నుండి మేము గత కొన్ని దినాలుగా సామెతల గ్రంథాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాము. ప్రతి శనివారము ధ్యానించే ఈ సామెతల గ్రంథంలో ఉన్న మాటల ద్వారా మీరు మమ్ములను బలపరుస్తున్నారు. మీ వాక్య క్రమములో మేము జీవించటానికి మమ్మలను ప్రోత్సహిస్తున్న విధానమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రి మీ సన్నిధిలో ఉన్న మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకోనండి. నీ మాటల ద్వారా మమ్మలను బలపరచండి. నీ వాక్యపు క్రమములో మేము జీవించటానికి మీ సన్నిధిలో బలముగా ప్రార్థించి మీ యొద్ద నుండి జవాబు పొందుకొని మరి ఎక్కువగా మీలో కొనసాగుటకు తగిన కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. నీ వాక్యము ద్వారా మందరి జీవితాలను దర్శించి మీ వాక్యపు వెలుగులో మా బ్రతుకులను జాగ్రత్త పరుచుకోవటానికి సహాయము చేయండి. నిత్య జీవము కొరకై మమ్ములను సిద్ధపరచండి. నీ పరిశుద్ధాత్మ సహాయము మాకు తోడుగా ఉంచి నడిపించమని ప్రార్థన చేస్తూ మమ్ములను మీ చేతులకు అప్పగించుకొనుచు యేసుక్రీస్తు ప్రభు పేరట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని వారలారా, దైవ గ్రంథంలో మనము ప్రతి శనివారము సామెతల గ్రంథాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. 6 అధ్యాయాలు ముగించుకొని ఈరోజు మనము 7వ అధ్యాయములోనికి ప్రవేశిస్తున్నాం. కొన్ని సంగతులు 7వ అధ్యాయములో నుండి మనము తెలుసుకుందాం. సామెతల గ్రంథము 7వ అధ్యాయము మొదటి 5 వచనాలు వాక్యములో నుండి మనము చదువుకుందాం. సామెతల గ్రంథము 7వ అధ్యాయము మొదటి 5 వచనాలు వాక్యములో నుండి మనము చదువుకుందాం. నా కుమారుడా, నా మాటలను మనస్సున నుంచుకొనుము, నా ఆజ్ఞలను నీ యొద్ద దాచిపెట్టుకొనుము. నా ఆజ్ఞలను నీవు మనస్సున ఉంచుకొనిన ఎడల నీ కనుపాప వలె నా ఉపదేశమును కాపాడిన ఎడల నీవు బ్రతుకుదువు. నీ వ్రేళ్లకు వాటిని కట్టుకొనుము, నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసికొనుము. జ్ఞానముతో నీవు నాకు అక్కవనియు తెలివితో
నీవు నాకు చెలికత్తెవనియు చెప్పుము. అవి నీవు జార స్త్రీ యొద్దకు పోకుండాను ఇచ్చకములాడు పరస్త్రీకి లోబడకుండాను నిన్ను కాపాడును. చాలండి. ప్రభునందు ప్రియులారా, దైవ గ్రంథంలో సొలొమోను వ్రాసినటువంటి ఈ సామెతల గ్రంథంలో ఎన్నో విషయాలు మనము నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. ఇందులో మనకు ప్రాముఖ్యంగా యవనస్తులకు కావలసినటువంటి మాటలు మనకు ఎక్కువగా కనబడతాయి. యవనస్తులు ఎలా బ్రతకాలి, యవనస్తులు ఎలా జీవించాలి, తన యవన కాలములో వారు ఎటువంటి స్థితి కలిగి జీవిస్తే దేవుడు వారి పక్షముగా ఉంటాడు అని గొప్ప పాండిత్యము కలిగినటువంటి మాటలను మనము ధ్యానం చేసుకుంటున్నాం. అలాగని ఒక యవనస్తులకు మాత్రమే సంబంధించిన మాటలు కాదివి. భూమి మీద ఉన్న ప్రతి మనిషి తెలుసుకొని జీవించవలసిన అతి ప్రాముఖ్యమైన మాటలు. మనము చదువుకున్నటువంటి 7వ అధ్యాయములో మళ్ళీ తిరిగి నా కుమారుడా అని ప్రారంభించాడు. నా కుమారుడా అనే ప్రారంభం మాటలు మనము చూస్తున్నాం. కుమారుడు అనేటువంటి మాట ప్రియులారా మాటి మాటికి వాడటానికి కారణం ఏంటంటే, నా కుమారుడు నాకు దూరం కాకూడదు, నా కుమారుడు నా కుమారుడుగానే బ్రతకాలి, నా కుమారుడు నాకు గొప్ప వ్యక్తిగా కనబడాలి అనేది తండ్రి యొక్క ఉద్దేశం. ప్రియులారా, ఎప్పుడైనా మనము గుర్తించవలసిన అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, కొడుకులు మంచిగా మంచి విధానంలో బ్రతికితే తల్లిదండ్రులకు మంచి పేరు వస్తుంది. కొడుకులు సరైన విధానంలో బ్రతకకపోతే తల్లిదండ్రులకు మంచి పేరు ఉండదు. అంటే తల్లిదండ్రుల యొక్క ప్రియులార విలువను నిలబెట్టాలన్నా, తల్లిదండ్రుల యొక్క విలువను పాడు చేయాలన్నా ఎవరి చేతిలో ఉందంటే బిడ్డల చేతిలో ఉంది అనే సంగతి మనము గుర్తించాలి. ఇక్కడ దేవుని వాక్యాన్ని మనము చూస్తే దేవుని మాటలను గూర్చి ఇక్కడ మనము ధ్యానిస్తున్నప్పుడు ఏం చెబుతున్నాడు? మొదటి వచనంలో నా కుమారుడా నా మాటలను ఎక్కడ ఉంచుకోమంటున్నాడు? మనస్సులో ఉంచుకో, హృదయంలో ఉంచుకో అని చెబుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, లోకములో ఉదయము లేచిన దగ్గర నుండి రాత్రి మనం పడుకునేంత వరకు ఎన్నో మాటలు వింటూ ఉంటాం. మనుషుల మాటలే ఆ మాటలన్నీ. భార్య మాటలు, భర్త మాటలు, పిల్లల మాటలు, స్నేహితుల మాటలు, తోటివారి మాటలు, ఎన్నో మాటలు మనము వింటూ ఉంటాం. ఇవి మన మనస్సులో ఉన్నా లేకపోయినా పర్వాలేదు, వాటి వలన మనకు ఎటువంటి లాభం ఉండదు. కానీ దేవుని మాటల వలన మనకెంతో లాభం ఉంది అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే దేవుని మాటలలో ప్రియులారా ఏది కూడా వ్యర్థమైనది మనకు కనబడదు. బైబిల్లో అందుకే అంటాడు, నా మాటలలో ఇదిగో ఒక పొల్లైనా ఒక సున్నైనా కూడా ఏం కాదన్నాడు, గతించదు అని అన్నాడు. ఆయన చెప్పిన మాటలు చాలా ఉన్నతమైన మాటలు, అవసరమైన మాటలు, మన జీవితానికి మేలు కలిగించే మాటలు అని మనము గుర్తించాలి. అందుకే దేవుని మాటలు ఎప్పుడు కూడా ఎక్కడ ఉండాలి అని అంటే ప్రియులారా మనస్సులో ఉండాలి అని అంటున్నాడు. మనస్సులో ఉండాలి. బైబిల్ గ్రంథాన్ని మనం ఒకసారి పరిశీలన చేస్తే మనం దేవుని మాటలు మన హృదయములోనికి, మనసన్నా హృదయమన్నా ఒకటే ప్రియులారా, మన హృదయములోనికి లేక మన మనస్సులోనికి ప్రియులారా రావాలి అనంటే ఆ మాటలు ఎక్కడెక్కడ మొట్టమొదటి నుండి ప్రారంభం అవ్వాలో ఒకసారి మనము చూద్దాం రండి. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము. రోమీయులకు రాసినటువంటి పత్రిక దేవుని వాక్యములో నుండి 10వ అధ్యాయము 8వ వచనాన్ని మనము చదువుకుందామండి. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 8వ వచనాన్ని మనము చదువుకుందాం. అది ఏమని చెప్పుచున్నది? వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయములోను
ఉన్నది అన్నాడు. అంటే ఇప్పుడు వాక్యము ఎక్కడెక్కడ ఉండాలో చెబుతున్నాడు ఇక్కడ పౌలు గారు. వాక్యము ఎక్కడ ఉండాలట? మొదటిగా మన యొద్ద ఉండాలట, రెండవది మన నోటిలో ఉండాలట, తరువాత అది హృదయములో ఉండాలి అని చెబుతున్నట్లుగా లేఖనాలు ప్రియులారా మనము చదువుకున్నాం. ప్రియులారా ఒకసారి ఆలోచించండి, వాక్యానికి ఎందుకు ఇంత విలువిస్తున్నాడు? వాక్యానికి ఎందుకు ఇంతగా ప్రియులారా ప్రాధాన్యత కలిగిస్తున్నాడు అనంటే, వాక్యము అనేది దేవుని నోట నుండి వచ్చిన మాట. దేవుని నోట నుండి వచ్చిన మాట. దేవుని మాట ఎక్కడ కూడా వ్యర్థమైనది కాదు. ఆయన మాటలు మన జీవితానికి ఉపయోగకరమైనవి. అందుకే దేవుని మాటలు మనం ఎప్పుడు కూడా వ్యర్థంగా ఉచ్చరించకూడదన్నాడు. దేవుని మాటలు వ్యర్థంగా ఉచ్చరించకూడదు. లోకములో ప్రజలు ఉచ్చరించినట్లుగా, వారు మాట్లాడినట్లుగా, లోకములో ఉన్నటువంటి ప్రజల మాటలలాగా దేవుని మాటలను చూడకూడదు మనం. దేవుని మాటలు శక్తివంతమైనవి. దేవుని మాటలు ఒక హృదయములోనికి వెళితే ఆ హృదయాన్ని కడిగి వేయగలిగిన శక్తి దేవుని వాక్యంలో ఉంది. అందుచేత ఈ మాటలు ఎక్కడెక్కడ ఉండాలంటున్నాడు? మన యొద్ద ఉండాలి అని అంటున్నాడు. మన యొద్ద వాక్యం ఉండాలి, మన నోటిలో వాక్యం ఉండాలి, మన హృదయములో వాక్యం ఉండాలి. అంటే వాక్యం అంటే ఎవరి మాట? దేవుని మాటలే. వాక్యం అంటే దేవుని మాటలే. ప్రియులారా, వాక్యము హృదయములోనికి రావాలంటే అది ముందు మన యొద్దకు రావాలి కదా. వాక్యము మన దగ్గరకు రావాలి. వాక్యము ఎవరి యొద్దకు వస్తుందో వారెవరో తెలుసండి? దైవాలతో సమానమండి. ఇది ఇలాగే పెట్టి యోహాను సువార్త చూడండి ఒకసారి. దైవ గ్రంథములో మనము చూడగలిగితే యోహాను సువార్త 10వ అధ్యాయము, యోహాను సువార్త 10వ అధ్యాయము 35వ వచనాన్ని చదువుకుందాం. 35వ వచనాన్ని మనం చదువుకుందామండి. లేఖనము నిరర్థకము కానేరదు కదా. దేవుని వాక్యము ఎవరికి వచ్చెను వారే ఏంటట? దైవాలుగా మారతారట. గమనించండి, ఏ వస్తే మారతారు? దేవుని వాక్యము ఎవరికి వచ్చునో, దేవుని వాక్యము ఎవరికి వచ్చునో వారు దైవములని నేనన్నాను. వాక్యం చెబుతుంది, యేసుక్రీస్తు వారు పలుకుతున్న మాటలవి. లేఖనము నిరర్థకము కానేరదు. లేఖనం అంటే ఏంటి? వాక్యమే. వాక్యం అంటే ఏంటి? దేవుని మాటలే. వాక్యమన్నా, లేఖనమన్నా, దేవుని మాటలన్నా ప్రియులారా అవి దేవుని నోట నుండి వచ్చినటువంటి పలుకులే అని మనము గుర్తించాలి. లేఖనము నిరర్థకమవుతుందా? లేఖనము నిరర్థకమవుతుందా? అంటే దేవుని మాట నిరర్థకమవుతుందా? అవదండి. దేవుని మాట ఎప్పుడు నిరర్థకము కానేరదు. నిరర్థకము కానేరని ఈ వాక్యము ఎవరికి వచ్చునో వారు ఎలా మారిపోతారట? దైవములుగా మారిపోతారు. ఏంటండి? ఒక ఉన్నతమైనటువంటి స్థానం ఇక్కడ మనకు కనబడుతుంది చూడండి ప్రియులారా. దైవాలుగా మారాలట. దైవాలుగా మారాలి. దైవాలుగా మారాలంటే వారి యొద్దకు ఏమి రావాలి? వాక్యము రావాలి. వాక్యము రావాలి. వాక్యము ఎవరికి వచ్చునో వారు దైవాలుగా, అంటే క్రీస్తు స్వారూప్యములోనికి మారతారు వాళ్ళు. క్రీస్తు స్వరూపములోనికి వస్తారు వాళ్ళు. ఒకసారి మనము ఆలోచన చేద్దాం. ఏమంటే పౌలు గారు తాను ప్రభువుని నమ్మకమునుపు సౌలుగా ఉన్నప్పుడు ఎటువంటి వాడండి? ఎటువంటి వాడండి? దుర్మార్గుడు, ప్రియుల దోషకుడు, హింసకుడు, హానికరుడుగా బ్రతికినటువంటి వాడు కదా. ఏమండి? దేవుడన్నా, దేవుని వాక్యమన్నా, ప్రియుల ధర్మశాస్త్రం అన్నా అతనికి ఇష్టమే. అయినా యేసుక్రీస్తు ప్రభు వారు అంటే, యేసు నామం అంటే, యేసు మార్గములో ఉన్నవారంటే ఆయనకి నచ్చలేదు, ఇష్టము లేదు. కారణం ఏంటి అనంటే ధర్మశాస్త్రముల వాక్య పండితుడయ్యాడే తప్ప వాక్యము యొక్క విలువేంటో తనకు తెలియలేదు. వాక్యము తన దగ్గరకు రాలేదు ప్రియులారా. వాక్యము నేర్చుకున్నాడు, కానీ వాక్యము తన యొద్దకు
రాలేదు. వాక్యము నేర్చుకోవటం వేరు, వాక్యాన్ని ప్రకటించటం వేరు. పరిసయ్యులు ప్రకటించలేదా? శాస్త్రులు ప్రకటించలేదా? ధర్మశాస్త్రోపదేశకులు ప్రకటించలేదా? ప్రకటించారు. కానీ దేవుడు వారితో మాట్లాడుతూ ఏమన్నాడో తెలుసా? మీరు ప్రాముఖ్యమైన ప్రధానమైనవి విడిచిపెట్టేశారు, లోకానుసారమైన వాటిని మాత్రం అనుసరిస్తూ ఉన్నారు. అందుకే మీరు గుడ్డి పరిసయ్యులు అని అన్నాడు. మీరు సున్నము కొట్టిన సమాధులు అని అన్నాడు. మీరు వెలుపట పళ్ళెమును తోమారు గాని లోపటది అజితేంద్రియత్వముతో అది మట్టితో నిండిపోయింది అని అన్నాడు. ఎందుకన్నాడు? ధర్మశాస్త్రోపదేశకులేళ్ళు, వాక్యాన్ని బోధించే వాళ్ళు, కానీ బోధించినంత మాత్రాన వాక్యం వచ్చిన వాళ్ళు కాదు ప్రియులారా. వాక్యము రావటం అంటే వాక్యము విన్న తరువాత తమ జీవితాలను క్రీస్తు స్వారూప్యముగా మార్చుకోవటానికి ఇష్టపడిన జీవితం. అది కావాలి ఇక్కడ వాక్యములో మనము చూస్తే. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే, దేవుని వాక్యము ఎవరికి వచ్చెనో వారు దైవములు అని అన్నాడు. పౌలు గారు వాక్యము తెలియక మునుపు, వాక్యపు లోతులు ఎరుగక మునుపు, ధర్మశాస్త్రములో ఉన్నటువంటి ప్రియులార యేసుక్రీస్తును గూర్చి ఎరుగక మునుపు అతడు సౌలుగా కేవలము ఒకదాని మీదే మనసు పెట్టాడు. అదే ఆ ప్రియులారా, అదే మతంలో అతడు బ్రతకాలనుకున్నాడు. ఆ యూద మతాన్ని ప్రసిద్ధి చేయాలనుకున్నాడు. కానీ ఒక రోజున అతడు ప్రియులార దమస్కు ప్రాంతానికి వెళుతూ ఉండగా ఇదిగో వాక్యము ఆయన ఎద్దుకు వచ్చి మాట్లాడింది. సౌలా సౌలా, నీవెందుకు నన్ను హింసించుచున్నావు? ప్రియులార వాక్యం వచ్చింది ఆయన దగ్గరకు, వాక్యం వచ్చింది. ఆ వాక్యము ఎప్పుడైతే ఆయన ఎద్దుకు వచ్చిందో, ఆ వాక్యము ఎప్పుడైతే అతడు నమ్మాడో, అతని కన్నుల నుండి ప్రియులారా ఆ పొరలు మూసుకుపోయిన తరువాత అతడు అర్థం చేసుకున్నాడు. ఏ నామాన్నైతే నేను దూషిస్తున్నానో, ఏ వాక్యాన్నైతే నేను దూషిస్తున్నానో, ఇప్పుడు ఆ వాక్యమే నా దగ్గరికి వచ్చింది. నమ్మాడు అతడు. వాక్యము విలువేంటో తెలుసుకున్నాడు. వాక్యం అంటే ఎవరనుకున్నారు? మళ్ళీ యేసుక్రీస్తే వాక్యం. ప్రియులారా, యేసుక్రీస్తే వాక్యం. పాత నిబంధనలో వాక్యము లేదా? పాత నిబంధనలో యేసుక్రీస్తు లేడా? ధర్మశాస్త్రంలో యేసుక్రీస్తు లేడా? ఉన్నాడు. ఎలా ఉన్నాడు ఆయన? వాక్యముగా ఉన్నాడు. వాక్యముగా ఉన్నాడు. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో మనము చూస్తే ప్రకటన గ్రంథం, ఆయనకున్న నామములో ఒక గొప్ప నామం ఏంటో చూడండి ప్రియులారా. దేవుని వాక్యములో మనము చూస్తే 19వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 13వ వచనాన్ని మనము చదువుకుందాం. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండును. దేవుని వాక్యము అను నామము, ఏ నామము? ఏ నామం అని పెట్టబడింది ఆయనకి? అక్కడ దర్శనములో ఒక దృశ్యాన్ని చూస్తున్నాడు యోహాను గారు. అక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అతనికి కనబడుతున్నాడు. అక్కడ వాక్యము కనబడుతుంది. ఆయనకు ఆ దర్శనములో ప్రియులారా ఒక నామము యేసు ప్రభువుకు పెట్టబడినట్లుగా కనబడుతుంది. ఏంటి ఆ నామము? దేవుని వాక్యం. యేసుక్రీస్తు వారంటే ఏ వాక్యం? దేవుని వాక్యము అనే నామము కనబడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ వాక్యమే అబ్రహామునకు దర్శనమిచ్చింది. ఆదికాండము 15వ అధ్యాయము 1వ వచనం చదవండి. ఆదికాండము 15వ అధ్యాయము 1వ వచనం. ఇది జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చిందా? వచ్చిందా అండి? వచ్చింది కదండి. ఎలా వచ్చింది? దర్శనమందు ఏమొచ్చింది? యెహోవా వాక్యము వచ్చింది. ఇప్పుడు యెహోవా వాక్యము వచ్చింది అని అంటే అబ్రహాము దగ్గరకు వచ్చింది ఎవరు? ఎవరండి? అందుకే అంటాడు, ఇదిగో అబ్రహాము పుట్టక మునిపే నేనున్నాను, అబ్రహాము నన్ను చూడాలని ఆశపడ్డాడు, చూచి ఆనందించాడు అన్నాడా? చదవండి, అక్కడే ఉంటది యోహాను సువార్తలో. ఏవండి, యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి ఆ మాటలు చదవండి. దేవుని వాక్యములో మనము చూడగలిగితే అదే యోహాను సువార్తలో మనము చూస్తే ప్రియులారా వ్రాయబడినటువంటి మాటలను మనము ఆలోచన చేద్దామండి. 8వ అధ్యాయము
దేవుని వాక్యాన్ని మనము చూడగలిగితే ప్రియులారా 54వ వచనము నుండి చదవండి. మా దేవుడని మీరెవరిని గూర్చి చెప్పుదురో ఆ నా తండ్రియే నన్ను మహిమపరిచి ఉన్నాడు. మీరు ఆయనను ఎరుగరు, నేను ఆయనను ఎరుగుదును. ఆయనను ఎరుగనని నేను చెప్పిన ఎడల మీ వలె నేనును అబద్ధికుడనయ్యుందును, కాని నేనాయనను ఎరుగుదును. ఆయన మాట గైకొనుచున్నాను. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగులా. ఎవరిని చూడాలని ఆశించాడు అబ్రహాము? యేసుక్రీస్తును చూడాలి. నా దినము చూతునని మిగులు ఆనందించెను. అది చూచి ఏం చేశాడట? సంతోషించాడు. అబ్రహాములకు ఎన్నిసార్లు వాక్యం దర్శనమిచ్చింది? అబ్రహాము దగ్గరకు ప్రియులారా దైవ గ్రంథములో మనము చూడగలిగితే ఏ రీతిగా దర్శనమిచ్చాడు? 14వ అధ్యాయములో ఒక నీతికి రాజుగా, ఒక దశమ భాగమును తీసుకొని వచ్చినటువంటి మెల్కీసెదెకుగా కనబడతాడు. అబ్రహాము దగ్గరకు యేసు ప్రభువారు దిగి వచ్చిన విధానం మనం చూస్తామండి ప్రియులారా. అందుకే నన్ను చూడాలనుకున్నాడు, నా దినము చూడాలనుకున్నాడు, చూచాడు. ఎవరు? అబ్రహాము నా దినము చూచి సంతోషించాను అనెను. అందుకు యూదులు, నీకింకను 50 సంవత్సరములైనా లేవే, నీవు అబ్రహామును చూచితివా అని ఆయన. ఏంటి నువ్వు చూసావు అబ్రహాముని? ఏమండి, అబ్రహాము యేసును చూచానంటున్నాడా? ఏమండి, యేసు ప్రభు అబ్రహామును చూచానంటున్నాడా? అబ్రహాము ఎవరిని చూడాలనుకున్నాడు? యేసు ప్రభుని చూడాలనుకున్నాడు. చూచాడు. కానీ వాళ్ళు ఏమంటున్నారు? ఏంటి నువ్వు అబ్రహామును చూసావంటున్నారు వాళ్ళు. అప్పుడు యేసు ప్రభు ఏమంటున్నాడు చూడండి. అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎప్పుడున్నాడట? అబ్రహాము పుట్టక మునిపే. ఎలా ఉన్నాడు? ఏ రీతిగా ఉన్నాడు ఆయన? వాక్యముగా. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను అనే మాటలు మనం ఎన్నోసార్లు చదువుకున్నాం. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభువుకున్న నామములో ఆశ్చర్యకరుడు అనే నామం ఉంది ప్రియులారా. ఆయన ఆలోచనకర్త, సమాధానపు తండ్రి, సమాధానకర్త, ప్రియులారా నిత్యుడగు తండ్రి. ఈ ప్రియులారా ఈ నామాలని ఆయనకి పెట్టబడినటువంటి లక్షణాలు ఆయన నామముతో పిలువబడుతున్నాయి. అంతకంటే ప్రాముఖ్యంగా ఆయనకున్న అద్భుతమైన నామం ఏంటంటే వాక్యము. ఎవరి వాక్యము? దేవుని వాక్యము అనే నామము ఆయనకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ ప్రభువే ఎప్పుడైతే అబ్రహాము దగ్గరకు వచ్చాడో, ఆ వాక్యము ప్రియులారా ఆ అబ్రహాము దగ్గరకు వచ్చిందో, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిను. అదే వాక్యము క్రొత్త నిబంధనలోనికి వచ్చిన తర్వాత శరీరధారి అయి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి ఆరోహణమై వెళ్ళిపోయిన చాలా దినాల తర్వాత మళ్ళీ ఎవరికి కనబడుతున్నాడు? ఎవరి దగ్గరకు వచ్చిందంటే మూర్ఖుడుగా బ్రతుకుతున్న, అంధకారములో బ్రతుకుతున్న, వాక్యము యొక్క విలువ తెలియనటువంటి వానిగా బ్రతుకుతున్న పౌలు దగ్గరకు వచ్చింది. పౌలు ప్రియులారా తన జీవితములో వెంటనే దేవుని వాక్యాన్ని నమ్మాడు, వాక్యానికి విలువనిచ్చాడు. అయ్యో, ఈ యేసునే కదా నేను ఇంతవరకు హింసించింది, ఆ యేసు నాతో మాట్లాడాడు అనుకున్నాడు. ప్రియులారా ఏ ప్రభువు యొక్క సంఘాన్ని హింసించాలని బయలుదేరాడో అదే సంఘానికి ఒక మంచి సంస్కర్తగా నిలబడిన పౌలు ఒక స్తంభములాగా ప్రభు కొరకు నిలబడ్డాడు. అపోస్తలుల యొక్క జీవితాలు మనము చదువుతున్నాము, ధ్యానం చేస్తున్నాము. అపోస్తలులో ప్రియులారా ఎంతో మంది దేవుని పరిచర్య చేశారు. కానీ ఇదిగో బైబిల్ గ్రంథంలో మనకు ఎక్కువగా దేవుని పరిచర్య చేసింది ఎవరు అని చూస్తే పౌలు గారే కనబడుతున్నాడు. అంటే ఇప్పుడు పౌలు గారు ప్రియులారా ప్రభు వాక్యాన్ని నమ్మాడు గనక ఎలా మారాలనుకుంటున్నాడో తెలుసా? దైవముగా. అందుకని ఏమంటున్నాడు చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక
పౌలు గారు మాట్లాడుతూ నేను ప్రభులాగా మారాలి అని అనుకుంటూ ఏమంటున్నాడో చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనము నుండి చదువుకుందామండి. 10వ వచనం. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలుగవలెనని ఆయన మరణ విషయములో, ఎవరి మరణ విషయంలో సమానం కావాలనుకుంటున్నాడు? ఏవండి? ఎవరి విషయములో, దేని విషయములో సమానం కావాలనుకుంటున్నాడు? యేసు క్రీస్తు యొక్క మరణము విషయములో, పునరుత్థానము విషయములో నేను కూడా సమానుడు కావాలనుకుంటున్నాడు. ఏమండి, యేసు ప్రభు మరణాన్ని ప్రపంచంలో ఎవరైనా కోరుకుంటారా? ఒకసారి మీరు ఆలోచించండి. యేసు ప్రభువు లాంటి మరణాన్ని ప్రపంచంలో ఎవరైనా కోరుకుంటారా? ఎందుకని కోరుకోరు? ఆయన మరణం చాలా ఘోరమైన మరణం. ఏంటండి ఆయన యొక్క మరణం యొక్క విధానం మనము చూస్తూ ఉంటే, ఆయనను కొరడాలతో కొట్టి, ఆయన్ని హింసించి, దూషించి, బాధించి, సిలువకు ఎక్కించి, సిలువలో మేకులు కొట్టి, ఆయన వీపంతా నాగలి చాళ్లతో దున్ని, ఆయన ప్రక్కలో బల్లెపు పోటు పొడిచి, ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టిన ఆ మరణాన్ని ఎవరు కోరుకుంటారు చెప్పండి? క్రైస్తవులు కోరుకుంటారా ఆ మరణాన్ని? పౌలు కోరుకున్నాడు. ఎందుకు కోరుకున్నాడు? నేను దైవమును కావాలి, నేను దైవాన్ని కావాలి. వాక్యము నా దగ్గరకు వచ్చింది, నేనేం కావాలి? దైవాన్ని కావాలి. క్రైస్తవుడు ఇది కోరుకోవాలండి. ఇప్పుడు కూడా ప్రతి క్రైస్తవుడు సుఖాన్ని కాదు కోరుకోవలసింది, బాధను కోరుకోవాలట క్రైస్తవుడు. మనకేమో మన ప్రార్థనల్లో మనం ఏం కోరుకుంటాం చెప్పండి? ఎప్పుడు బాధలు రాకూడదు, కష్టాలు రాకూడదు, నిందలు రాకూడదు, అవమానాలు రాకూడదు, ఎటువంటి ప్రియులారా ఇబ్బందులు రాకూడదు, ఎటువంటి నిందలు రాకూడదు, ఎటువంటి అవమానాలు రాకూడదు, ఎటువంటి కష్టాలు రాకూడదు. ఇది మన జీవితం. ఇలా కోరుకునే వ్యక్తి క్రీస్తుతో సమానమైన వ్యక్తి అవుతారా? అవరండి. కానీ ఇప్పుడు పౌలు గారు ఏమంటున్నాడంటే, నేను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలుగవలెనని ఆయన మరణము విషయంలో ఏం కావాలి? సమానానుభవము కలవాడనై ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో, ఎవరి శ్రమలలో? యేసుక్రీస్తు వారి యొక్క శ్రమలలో పాలివాడినగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తం. ఇదేంటండి? ఇదేం కోరికండి? ఈ కోరిక ఎవరు కోరుకుంటారండి? ఒకసారి ఆలోచించండి. ఏం కోరుకుంటున్నాడు పౌలు గారు? ఏం కోరుకుంటున్నాడు? ఆయన శ్రమలలో పాలివాడినగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తం. నేను ఆయన శ్రమలను ఎరగాలి, ఆయన శ్రమలను నేను పొందాలి. ఎవరు కోరుకుంటారండి? నాకు కూడా సిలువ వేస్తే బాగుంటది, నన్ను కూడా కొరడాలతో కొడితే బాగుంటది, నన్ను కూడా రాళ్లతో కొడితే బాగుంటది, నా తల మీద కూడా ముళ్ళ కిరీటం పెడితే బాగుంటది, నా చేతుల్లో కాళ్ళల్లో కూడా మేకులు కొడితే బాగుంటది, నన్ను కూడా యెరూషలేము వీధుల్లో ఈడ్చుకెళ్ళినట్టుగా ఈడ్చుకెళ్తే బాగుంటది. ఎవరన్నా కోరుకుంటారా? ఎవరన్నా? వాక్యము ఎరిగిన వారు కోరుకుంటారు. వాక్యము ఎరిగిన వారు కోరుకుంటారు. ప్రియులారా, ఇక్కడ దేవుని వాక్యములో వాక్యము తన యొద్దకు వచ్చిన తరువాత, ఆ వాక్యము తన యొద్ద ఉన్నప్పుడు అతడు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటంటే, ఆయన శ్రమలలో పాలివాడినగుట ఎట్టిదో ఇరుగు నిమిత్తమును సమస్తమును ఏం చేసుకున్నాడట? నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకుంటున్నాను. ప్రియులారా, ఎంత గొప్ప అనుభవంలోనికి వచ్చాడండి పౌలు గారు. నాకు కలిగినటువంటివన్నీ, నాకు ఏవైతే లాభకరములుగా ఉన్నవో, ఏవైతే నన్ను సుఖపెట్టేవిగా ఉన్నవో, ఆ ఆస్తులు, ఆ పేరు, ఆ ప్రఖ్యాతులన్నీ నష్టపరుచుకొని వాటన్నిటిని ఎలా ఎంచుకుంటున్నాను?
పెంటతో సమానముగా ఎంచుకుంటున్నాను. కారణమేంటి? నేను ఎవరి మరణములో పాలు పంపులు పొందాలి? క్రీస్తు మరణములు. ఎవరి శ్రమలలో పాలివాడిని కావాలి? ఇంత స్థితి మనకు రావాలి అనంటే వాక్యము మన యొద్దకు రావాలి, మన యొద్ద ఉండాలి వాక్యం. అది లేనప్పుడు ఏంటంటే, నన్ను వాళ్ళు ఈ మాట అన్నారు, నన్ను వీళ్ళు ఈ మాట అన్నారు, నేను ప్రార్థనకు రాను, నేను దేవుని మందిరానికి రాను అని మనం ప్రియులారా పిల్లవాని చేష్టలు చేస్తాం చూసారా? అది వాక్యము లేని అనుభవం. వాక్యము మన యొద్ద ఉంటే ఆ పని అలా మాట్లాడం మనం. వాక్యము లేనప్పుడే అలా మాట్లాడతాం మనం. వాక్యం ఉన్న వ్యక్తి శ్రమైన, కష్టమైన, బాధ అయినా, ఇరుకైనా, ఇబ్బంది అయినా, ప్రాణం పోయినా నేను ప్రభు కొరకు నిలబడాలి. ఆయన శ్రమలలో నేను పాలివాడిని కావాలి. చూద్దాం ఆయన శ్రమలలో ఎలా పాలివాడయ్యాడు. అపోస్తల కార్యాల గ్రంథాన్ని గురించి చెప్పుకుంటున్నాం కదా, చూద్దాం. మనం చాలా విషయాలు ఉన్నాయి పౌలు గారి గురించి. ఆయన మారిన తరువాత తన యొక్క తీర్మానం ఏంటో తెలుసా? నేను క్రీస్తును పోలి నడుచుకోవాలి. అది ఆయన ఉద్దేశం. ఎలా నడుచుకోవాలి? నేను క్రీస్తును పోలి నడుచుకోవాలి. క్రీస్తును పోలి నడుచుకోవాలంటే క్రీస్తులాగా అంగీ వేసి, ఏమండి, క్రీస్తులాగా అంగీ వేసి, క్రీస్తులాగా జుట్టు పెంచుకొని క్రీస్తులాగా నడవటమా? క్రీస్తును పోలి నడుచుకోవటం అంటే కాదండి. ఆయన ఎటువంటి లక్షణాలు కలిగి ఉన్నాడో అదే లక్షణాలు కలిగి బ్రతకటం, ఒక క్రీస్తులాగా చూడటం. యేసుక్రీస్తు మరణించిన తర్వాతట పౌలు గారు ఆయన దేవుని పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు మళ్ళీ క్రీస్తు పుట్టాడా అని అనుకున్నారట ఆనాటి జనాల్లో. ఆనాటి దినాల్లో జనాలు అనుకున్నారట మళ్ళీ క్రీస్తు పుట్టాడా అని అనుకున్నారట. ఎందుకని? క్రీస్తు యొక్క లక్షణాలన్నీ ఎవరిలో కనబడుతున్నాయి? పౌలు వారిలో కనబడుతున్నాయి. అదే వాక్యము మన యొద్ద ఉండటం. ఎప్పుడైతే ఈ విధానములో మనం బ్రతుకుతామో ఇక మన నోటిలో వాక్యము తప్పే ఉంటుంది చెప్పండి. ఇక వాక్యము నీ యొద్దను ఎక్కడ ఉండాలన్నాడు? నీ నోటిలో ఉండాలి. చెప్పుకుంటున్నాం కదా మనం, పేతురు, యోహానులు ఈ మార్గమును గురించి చెప్పొద్దు, ఈ యేసును గురించి మీరు చెప్పొద్దు అని అధికారులు వారికి ఆజ్ఞాపించిన ఆగిందా? వారి నోట నుంచి దేవుని మాట ఆగలేదండి. మేము ఆయన మాటలు చెప్పకుండా ఉండలేం, ఆయన మాటలు బోధించకుండా ఉండలేం మేము. ప్రియులారా, మన నోట ఆయన మాట ఉండాలి, మన నోటిలో ఆయన మాట ఉండాలండి. అందుకే దేవుడు ఆనాటి దినాలలో యేస్కేలు గారితో మాట్లాడుతూ ఏమన్నాడో చూడండి ఒకసారి. దేవుని వాక్యములో మనము చూస్తే, యేస్కేలు గ్రంథం, దేవుని వాక్యాన్ని ప్రియులారా మనము చూడగలిగితే, ప్రియులారా ఎలా ఏ విధంగా ప్రభు మాట్లాడుతున్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడు ఒకసారి చూద్దాం. 3వ అధ్యాయము మొదటి నుండి చదవండి. 3వ అధ్యాయము మొదటి వచనము నుండి చదువుకుందామండి. మరియు ఆయన నాతో ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, నీకు కనబడిన దానిని భక్షించుము. ఏమండి, నీకు కనబడిన దానిని ఏం చేయమంటున్నాడు? భక్షించుము అని అంటున్నాడు. భక్షించమంటే ఏంటి? తినటం అండి. భక్షించుము. ఏంటది తినమంటున్నాడు చూడండి. ఈ గ్రంథమును భక్షించి ఇశ్రాయేలీయుల యొద్దకు పోయి వారికి ప్రకటన. ఏం భక్షించమన్నా, ఏం తినమంటున్నాడు? గ్రంథాన్ని తినమంటున్నాడా? ఇదేంటండి, గ్రంథాన్ని ఎవరైనా తింటారా? గ్రంథాన్ని ఎవరైనా తింటారా? భోజనం తింటారు, మటన్ తింటారు, చికెన్ తింటారు, ఏమండి కావలసినటువంటి ప్రియుల కూరలు తింటాం, కావలసిన ఆహార వస్తువులు తింటాం. వాక్యం తింటాం ఏంటి? నాకు అర్థం కావట్లేదు ఇక్కడ. వాక్యం తినడం ఏంటి? భక్షించు, ఇంట్రెస్ట్ గా తినాలంటున్నాడు. ఇంట్రెస్ట్ గా తిను. ఏంటది తినేది? అంత ఇంట్రెస్ట్ గా తింటే మనం ఎట్లా ఉండం, ఎప్పుడో బాగుపడేవాళ్ళం. మనకు అసలు వాక్యం అంటే ఇంట్రెస్ట్ ఉండదుగా.
మనకు వాక్యం అంటే ఇంట్రెస్ట్ ఉండదు కదండి. దేవుని వాక్యం అంటే మనకు నిద్ర అవదు. దేవుని వాక్యం అంటే కునుగుపాట్లు, దేవుని వాక్యం అంటే నిర్లక్ష్యం. ఎక్కడంతా మనకి ఇంట్రెస్ట్? అసలు ఆ ఇంట్రెస్టే లేనప్పుడు ఎలా తింటాం? ఏమండి, మన ముందు ఏదైనా ఆహారం ఉన్నప్పుడు అది తినాలనే ఆసక్తి ఉంటేనే కదా తింటాం మనం. కానీ ఇక్కడ యేస్కేలుతో మాట్లాడుతున్నాడు దేవుడు, నీవు ఈ గ్రంథమును భక్షించి, అంటే ఈ గ్రంథాన్ని తిని ఇశ్రాయేలీయులకు ప్రకటన, అంటే నువ్వు ఇతరులకు వెళ్ళి ప్రకటన చెయ్యాలంటే ముందు గ్రంథము నీకు తెలియాలి, గ్రంథమును నీవు పఠించాలి, గ్రంథమును నీవు ఆకలింపు చేసుకోవాలి, గ్రంథమును నీవు ఆస్వాదించాలి, గ్రంథమును నువ్వు తినాలయ్యా. చూసారా? చదవండి కింద ఏమంటున్నాడు. నేను నోరు తెరవగా ఆయన ఆ గ్రంథము నాకు తినిపించి, నరపుత్రుడా, నేనిచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకొనుమని నాతో సెలవీయగా నేను దాని భక్షించి తిని అది నా నోటికి తేనె వలె ఎలా ఉంది? మధురం అండి. వాక్యం చదవటం ప్రారంభిస్తే, వాక్యాన్ని ధ్యానించటం ప్రారంభిస్తే అండి, నిజంగా దాని విలువ మనకు తెలియాలే గాని ఎంత మధురంగా ఉంటుందో చెప్పలేం. కొన్నిసార్లు నేను వాక్యం చదవటానికి కూర్చున్నప్పుడు ఎన్ని అధ్యాయాలు చదువుతానో కూడా నాకే తెలియదు. ఎందుకంటే ప్రియులారా, ఇంట్రెస్ట్ కలగాలి, మనకు దాని మీద మనసు ఉండాలి. ఇదిగో ఇక్కడ వాక్యంలో మనము చూస్తే తేనెలాగా ఎలా ఉందట అతని నోరు? మధురంగా ఉంది. అందుకే బైబిల్ గ్రంథంలో 19వ కీర్తనలో ఒక మాట అంటాడండి. ఆయన మాటలు ఎంత బాగుంటాయో చెబుతున్నాడు భక్తుడు. చూద్దాము రండి. దేవుని వాక్యములో మనము చూస్తే 19వ కీర్తన వాక్యాన్ని ప్రియులారా మనము చూడగలిగితే ఏమంటాడో ఒకసారి మనము చూద్దామండి. 8వ వచనము నుండి చదువుకుందాం. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయాన్ని ఏం చేస్తాయట? సంతోషపరుచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలిగిచ్చును. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. అవి బంగారు కంటెను, విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి. ఎటువంటిది? ఎలా ఉన్నాయో చూడండి. ఎలా ఉన్నాయట? తేనె కంటెను, జుంటె తేనె దారల కంటెను మధురమైనవి. ఏంటవి? తేనె కంటే, జుంటె తేనె దారల కంటే మధురమైంది ఏంటది? దేవుని ధర్మశాస్త్రం, దేవుని మాటలు, దేవుని వాక్యం. ప్రియులారా ఆలోచించండి. అందుకేనండి క్రైస్తవుడైన ప్రతి ఒక్కడు ప్రతిరోజు బైబిల్ గ్రంథాన్ని దగ్గర పెట్టుకుని చదవాలండి, ధ్యానించాలండి. ప్రతిరోజు శరీర ఆహారాన్ని ఎంత ఇంట్రెస్ట్ గా ఇవాళ ఈ కూర వండుకోవాలని ఆశ కలిగి మనం అదే కూర వండుకొని ఇంట్రెస్ట్ గా తింటాం. ఈ రోజు వాక్యము చదవాలి, ఆ వాక్యములో ఉన్న భావాన్ని నేను తెలుసుకోవాలని ఎంతమంది ప్రతిరోజు వాక్యం ముందు కూర్చోగలుగుతున్నారు చెప్పండి? వాక్యం ముందు ఇప్పుడు ఇలా ఎంతమంది కూర్చోగలుగుతున్నారు క్రైస్తవులు? బోధకుడు చెప్పిన మాటలు మాత్రమే మీకు ప్రామాణికం కాదు, మీకు మీరు దేవుని వాక్యము దగ్గర కూర్చోవాలి, మీకు మీరు వాక్యం చదవాలి ప్రతిరోజు, మీకు మీరు దేవుని మాటలను ప్రియులారా ఇదిగో పరిశుద్ధాత్మ సహాయముతో అర్థం చేసుకోవాలి. వాక్యం దగ్గర కూర్చోలేదనుకోండి, వాక్యం మనకు మధురంగా అనిపించదు. వాక్యం దగ్గర కూర్చోలేదనుకోండి, ఆ జుంటె తేనె దారుల కంటే మధురమైనటువంటి విషయం మనకు అర్థము కాదు. అందుకే క్రైస్తవుడైన ప్రతి ఒక్కడు లేఖనాలు చదవాలి. లేఖనముల యందు నిత్య జీవము కలదు అన్నాడు. కాబట్టి ఇక్కడ వాక్యము ఎలాగుంటుందంటే ప్రియులార భక్తుడు మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, తేనె కంటేను జుంటె తేనె ధారల కంటేను ఎలా ఉందట? మధురంగా ఉందట. దాని వలన నీ సేవకుడు హెచ్చరిక నుందునంద కింద 19వ కీర్తనలో వాటి వలన
నీ సేవకుడు ఏం పొందుతాడు? మనం ఎలా బ్రతకాలో, మనం ఎలా జీవించాలో, దేవుని కొరకు ఎలాగో అడుగులు ముందుకు వేయాలో హెచ్చరిక చేయబడతాం మనం వాక్యం వింటున్నప్పుడు, వాక్యం చదువుతున్నప్పుడు. అందుకే దేవుని వాక్యాన్ని ముందు నువ్వు అర్థం చేసుకోవా యెహెజ్కేలు, నీకు కావాలి. అందుకే యెహెజ్కేలు జీవితంలో ప్రభువా నేను నోరు తెరుస్తున్నాను, దాన్ని నువ్వే నింపు అన్నాడు. నోరు తెరవటం ఎవరి వంతు? యెహెజ్కేలు వంతు. దాన్ని నింపటం ఎవరి వంతు? దేవుని వంతు. మనం కూడా ఇంట్రెస్ట్ చూపించాలి వాక్యం అంటే. దేవుని వాక్యం మీద ప్రియులారా మనకు ప్రేమ కలగాలి. దేవుని వాక్యం మీద మనకు చాలా ప్రియులారా ఇదిగో మనకు ప్రీతి కలగాలి. మనం ఎంతగా నోరు తెరుస్తామో అంతగా తన వాక్యముతో ఏం చేస్తాడు? దేవుడు మనల్ని నింపుతాడు. ఎంతగా వాక్యము చేత నింపబడతామో అంతగా దైవాలుగా మారతాం. అందుకే ఇప్పుడు వాక్యం ఎవరి దగ్గర ఉండాలి? వాక్యము మన యొద్ద ఉండాలి. వాక్యము నోటిలో. ఇప్పుడు నింపబడిన దానిని, నింపుకున్న దానిని ఇప్పుడు ఎక్కడ ప్రకటన చేయమంటున్నాడు? వెళ్ళి యెహెజ్కేలుని ఇశ్రాయేలీయుల దగ్గర ప్రకటన చేయి. నింపబడకుండా వెళ్ళి ప్రకటన చేయొద్దు. నీకు తెలియదు, వాక్యం అర్థం కాదు. చూసారా ప్రియులారా ఎంత ఉన్నతమైనదో వాక్యం. అందుకే పౌలు గారు ప్రియులారా ఫిలిప్పీలకు రాసిన పత్రికలు మరొక మాట చెబుతాడు క్రొత్త నిబంధనలో సంఘానికి. ప్రియులారా చెబుతూ ఏమంటున్నాడో చూద్దాం రండి. 2వ అధ్యాయము 14వ వచనము నుండి చదువుకుందామండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. మీరు మూర్ఖమైన వక్ర జనము మధ్య నిరపరాధులను నిష్కలంకులను అలింగిలునైన దేవుని కుమారులగునట్లు సణుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. అట్టి జనము మధ్య ఏం పట్టుకుని? జీవ వాక్యము అన్నాడు అక్కడ. అంటే వాక్యములో ఉన్న జీవం ఏంటో మనకు అర్థం కావాలి. వాక్యము అర్థం కావటం కాదు, వాక్యములో జీవం ఉంది. ఆ జీవం మనకు అర్థం కావాలి. అది అర్థం కావాలంటే మనము మన నోటి నిండా దాన్ని నింపుకోవాలి, భక్షించాలి దాన్ని మనం. చూసారా దేవుని వాక్యం అంటే ఎంత ప్రియులారా అర్థవంతమైనదో మనకు తెలియాలి. ఇక్కడ అందుకే అంటున్నాడు, జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదని, నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదని క్రీస్తు దినమున నాకు అతిశయ కారణం కలు. ఫిలిప్పీ సంఘస్థులారా, నేను మీ దగ్గర పడిన ప్రయాస, మీ దగ్గర పడినటువంటి కష్టం వ్యర్థం కాలేదు. ఎందుకో తెలుసా? మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు ఎలా కనబడుతున్నారు? సంఘం అలా తయారవ్వాలి. సంఘం అలా తయారు కావాలండి. సంఘము ఎప్పుడు కూడా ప్రియులారా దేవుని యొక్క సన్నిధానములో నేను కూడా ఒక జ్యోతిని కావాలి, నేను కూడా వాక్యమును చేత పట్టుకోవాలి, నేను కూడా వాక్యమును ప్రకటించే జీవాన్ని నేను కలిగి బ్రతకాలి. ఈ ఆశ ఉండాలండి. అప్పుడు దైవజనుడు చాలా సంతోషపడతాడు. సంఘమంతా కూడా ఏవండి ఫలానా వ్యక్తి ఈరోజు చెప్పిన వాక్యం నిజంగా చాలా బాగా చెప్పారండి, ఈరోజు దేవుని వాక్యాన్ని నా హృదయానికి అంటుకుందని సంఘము దైవజనుడికి చెబుతుంటే దైవజనుడు ఆనందపడతాడు. నేను పడిన కష్టం ఏం కాలేదు, వ్యర్థం కాలేదు. నా పిల్లలు కూడా జ్యోతుల వలె ఉన్నారు. నా పిల్లలు కూడా దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకొని ప్రకటిస్తున్నారు, సత్యవాక్యాన్ని, జీవవాక్యాన్ని ప్రకటిస్తున్నారు అని ఎంత ఆనందపడతాడు తెలుసా? పౌలు గారు అదే ఆనందపడుతున్నాడు. ఫిలిప్పీ సంఘస్థులారా, జైల్లో ఉండి రాస్తున్నాడు ఈ ఉత్తరం. పౌలు గారు, ఫిలిప్పీ సంఘస్థులారా, మీరు ఒక్క జనము మధ్య సణుగులు సంశయాలు మాని దేవుని కుమారులగునట్లుగా జీవవాక్యాన్ని చేత పట్టుకున్నారు. వక్రజనం మధ్యకు వెళ్ళారు. ఆ వాక్యాన్ని మీరేం చేశారో వాళ్ళకు తెలియచేశారు. నేను పడిన కష్టము ఏం కాలేదు, నిష్ప్రయోజనం కాలేదు. అంటే పౌలంతటి వారైపోయింది సంఘం. పౌలు లాంటి బోధ చేసే వాళ్ళైపోయారు సంఘం. ఆలోచిస్తున్నారా? మరి మనకెంత తెలుసు వాక్యం, ఎంతగా మనము దేవునిలో ఎదుగుతున్నాం ఆలోచించండి. తెస్సలోనికలు రాసిన పత్రిక చూడండి, వాళ్ళు ఎలా ఉన్నారో చూద్దాం. సంఘము ఎప్పుడు కూడా వాక్యము విషయంలో ప్రియులారా ఒక ఉన్నతమైన స్థాయికి ఎదగాలండి.
వాక్యములు. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము దేవుని వాక్యములో మనము గమనిస్తే 6వ వచనం చదవండి. 6వ వచనం, పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు ముందు వాక్యాన్ని అంగీకరించారు, తర్వాత మమ్మును ప్రభువును పోలి నడుచుకున్న వారైతిరి. కాబట్టి మాసిదోనియలోను అఖయలోను విశ్వాసులందరికీ ఎలా ఉన్నారు? మీరంతా మాదిరిగా ఉన్నారు. తెస్సలోనిక సంఘస్థులారా, మాదిరిగా ఉన్నారు విశ్వాసులందరికీ. చదవండి ఆ తర్వాత. ఎందుకంటే మాదిరి అంటున్నానంటే, మీ యొద్ద నుండి ప్రభు వాక్యము మాసిదోనియలోను అఖయలోను మ్రోగిందట. ఎవరి వలన? తెస్సలోనికే సంఘం వలన. తెస్సలోనికే సంఘస్థులు ఎంత స్థాయికి దిగిపోయారో చూడండి. ఉపద్రవాలు వచ్చినాయట, వాళ్ళకి శ్రమలు వచ్చాయట, కష్టాలు వచ్చాయట. ఆ కష్టాలలో కూడా వీరు అఖయలోను మాసిదోనియాలోను ఏం చేశారట? వాక్యాన్ని మ్రోగించారట. ఏవండి, ఇంతకాలం నుండి వాక్యం వింటున్నావు, ఎంత ఎదిగావు వాక్యంలో, ఎంత మధురాన్ని ప్రియులను అనుభవించావు, ఎంతగా తేనెను ఆస్వాదించావు. ఎప్పుడైనా ఆలోచించారా? ఎక్కడేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా మనం ఉంటే ప్రయోజనం లేదు. ఎదగాలి, అన్ని విషయములలో ఎదగాలన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక దేవుని వాక్యాన్ని ప్రియులారా మనము చూడగలిగితే అక్కడ వ్రాయబడిన మాటలు చూడండి ప్రియులారా. దేవుని వాక్యములో మనము చూడగలిగితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము దేవుని వాక్యాన్ని ప్రియులారా మనము 15వ వచనాన్ని చదువుకుందాం. 15వ వచనం, ప్రేమ కలిగి ఏం చెప్పుచు? సత్యము చెప్పుచు. సత్యము చెప్పటం ఏంటి? వాక్యము చెప్పుచు. క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఏం కావాలి? ఎదగాలి. అన్ని విషయములలో ఎదగాలి. ఎదుగు బొదుగు లేని జీవితం కాదు, ఎదగాల్సిన జీవితం మనది. అన్ని విషయములలో ఎదగాలి అన్నాడు. ప్రియులారా, ఎప్పుడు ఎదుగుతాం? వాక్యము మన యొద్ద ఉన్నప్పుడు, వాక్యము మన నోటిలో ఉన్నప్పుడు, వాక్యము మన హృదయములో ఉన్నప్పుడు. వాక్యం ఇప్పుడు ఎక్కడెక్కడ ఉండాలి చెప్పండి? మన దగ్గర ఉండాలి, మనలో ప్రియులారా మన నోటిలో ఉండాలి, మన హృదయములో ఉండాలి. అంతే కదా? హృదయము నిండిన దానిని బట్టి నోరు మాట్లాడుతుంది. ఇప్పుడు హృదయము నిండా, మనసు నిండా వాక్యము నిండింది అనుకోండి, నోట్లో నుంచి ఏమొస్తాయి? వాక్య సంబంధమైన విషయాలే వస్తాయి. హృదయం నిండా బూతుల నుంచి ఏమో నింపుకున్నాం అనుకోండి, నోట్లో నుంచి వచ్చే మాటలన్నీ ఎట్లా ఉంటాయి? అలాగే ఉంటాయి. హృదయం నిండా గొడవలు నింపుకున్నాం అనుకోండి, నోట్లో నుంచి ఏమొస్తాయి? గొడవలే వస్తాయి. హృదయం నిండా అసూయ నింపుకున్నాం అనుకోండి, నోట్లో నుంచి ఏమొస్తుంది? అసూయ వస్తుంది. హృదయము దేంతో నింపబడాలి అనంటే వాక్యముతో నింపబడాలి. అప్పుడే మన నోటిలో నుండి దేవుని వాక్యాన్ని ప్రకటించగలుగుతాం. ప్రియులారా, అందుకే నా కుమారుడా నా మాటలను ఎక్కడుంచుకోమన్నాడు? హృదయంలో, మనస్సు నందు ఉంచుకో అన్నాడు. నా ఆజ్ఞలను చదవండి. ఇప్పుడు రండి మళ్ళీ దైవ గ్రంథములు, సామెతల గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం నుండి చదువుకుందాం. సామెతల గ్రంథము 7వ అధ్యాయం 1వ వచనం నుండి, నా కుమారుడా నా మాటలను నీ మనస్సును ఉంచుకొనుము, నా ఆజ్ఞలను నీ యొద్ద ఏం చేయమన్నాడు? దాచిపెట్టుకో అన్నాడు. ఏం చేయాలట? వాక్యాన్ని ఏం చేయాలట? విన్న వాక్యాన్ని ఏం చేయాలి? దాచిపెట్టుకోవాలి. ఉందా మరి? దాచిపెట్టుకున్నావా? దాచిపెట్టుకుంటున్నామా వాక్యాన్ని? నా ఆజ్ఞలను నీ హృదయమందు దాచిపెట్టుకొనుము అని అన్నాడు. మరి దాచిపెట్టుకుంటే, మనస్సున పెట్టుకుంటే ఏం జరుగుతుందయ్యా? 2వ వచనం, నా ఆజ్ఞలను నీవు మనస్సును ఉంచుకొని ఎడల నీ కను పాప వలె నా ఉపదేశమును కాపాడిన ఎడల నీవు బ్రతుకుతావు. బ్రతకటం అంటే ఏంటి?
ఏమండి ఒకసారి ఆలోచించండి. నువ్వు బ్రతుకుతావు అంటే వాక్యము లేని వ్యక్తి, హృదయములో వాక్యమును నింపుకోని వ్యక్తి, వాక్యాన్ని మనస్సులో దాచిపెట్టుకోని వ్యక్తి చచ్చిన వానితో సమానం. చచ్చిన వానితో సమానం. ఆలోచించండి. నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది గాని నీవు మృతుడివే అని సంఘానికే కదా చెప్పింది. సంఘానికే కదా. ఎందుకు చెప్పాడు సంఘానికి? చదువుతారా వచనాలు? ప్రకటన గ్రంథం ప్రియులారా, వాక్యములో మనము చూడగలిగితే 3వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుకుందాం. సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయుము, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరు మాత్రమున్నది గాని నీవు మృతుడవే. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు కనుక జాగరూకుడవై చావనయున్న మిగిలిన వాటిని బలపరుచుము. నీవెలాగ ఉపదేశము పొందితివో, ఎలాగ వింటివో జ్ఞాపకము చేసుకొని దానిని గైకొనుచు మళ్ళీ మారుమనసు పొందు. చూసారా ఎవరితో మాట్లాడుతున్న మాటలండి ఇవి? సంఘం, సార్దీసులో ఉన్న క్రీస్తు సంఘాన్ని గురించి మాట్లాడుతున్న మాటలు ఇవి. నీవు జీవించుచున్నావన్న పేరుంది కానేంటి? మృతుడివి. కొంతమంది ఇలా మాట్లాడుతూ ఉంటారు. ఏమ్మా మీ భర్త ఏం చేస్తున్నాడంటే, ఏం చేస్తాడులేండి, ఆయన ఉన్నా ఒకటే, ఇది లేకపోయినా ఒకటి. అంటే అర్థం ఏంటి? దాని అర్థం ఏంటి? ఎందుకంటున్నారు ఆ మాట? ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటి అంటే పేరుకు మాత్రం ఉన్నాడు భర్త, అంతేగాని ఇంట్లో ఏమీ పట్టించుకోడు. కొడుకున్నాడు, పేరుకు మాత్రమే ఉంటాడు, ఇంట్లో ఏమీ పట్టించుకోరు. ఇటువంటి వాళ్ళని ఏమంటాం చెప్పండి? వాళ్ళు బ్రతికినా ఒకటే, చచ్చిపోయినా ఒకటేనండి అని అంటాం. అలాగే సంఘంతో కూడా ప్రభు చెబుతున్నాడు, ఎంత వాక్యం విన్నా, ఎన్ని పాటలు పాడినా, ఎంత ప్రార్థన చేసినా, ఇదిగో వాళ్ళ జీవితాలలో నా ఉపదేశము దాచుకోలేదు. వాళ్ళు విన్నారు కానీ దాన్ని జ్ఞాపకము చేసుకుంటూ బ్రతకలేదు గనక వారు దేంతో సమానం? చచ్చిన వారితో. అందుకే ఇక్కడ అంటున్నాడు, మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసుకో, ఎలా ఉపదేశం విన్నావో. చదవండి ఆ మాటలు, మళ్ళీ చదవండి ఆ మాటలు ఒకసారి. 3వ వచనం, నీవెలాగ ఉపదేశము పొందితివో, ఎలాగూ వింటివో మళ్ళీ ఏం చేసుకోమంటున్నాడు? జ్ఞాపకము చేసుకో. ఎందుకంటున్నాడు జ్ఞాపకం చేసుకోమని? వీళ్ళు ఏం చేశారు? విన్న ఉపదేశం మర్చిపోయారు అన్నమాట. విన్న ఉపదేశం ఏం చేశారు? వీళ్ళు మర్చిపోయారు. అందుకే ఇప్పుడు ఏమంటున్నాడు? జ్ఞాపకం చేసుకో. ఇప్పటికే చాలా చచ్చిపోయినవి, కొన్ని చావటానికి సిద్ధంగా ఉన్నాయి. చావనై ఉన్నటువంటి వాటిని నేను ఇప్పటికైనా బలపరుచుకో, మళ్ళీ బ్రతికించుకో. సంఘంతో చెబుతున్నాడు. ప్రియులారా, ఏ విషయంలో చచ్చిపోయాం మనం? ఒకసారి ఆలోచించాలి. వాక్యాన్ని మన హృదయములో దాచుకునే విషయంలో చచ్చిపోయామా? దాన్ని భద్రపరుచుకునే విషయంలో చనిపోయామా? ఎన్నోసార్లు విన్నాం, వాక్యము అనేది మన హృదయములో భద్రముగా కాపాడుకోవాలని. ప్రియులారా, మరి ఈ దినాన్న మనం ఏ స్థితిలో ఉన్నాం? ఏ రీతిగా బ్రతుకుతున్నాం? ఎంత వాక్యము మన హృదయములో ఉండగలుగుతుంది? ఎవరు వాక్యము తన యొద్ద ఉంచుకుంటారో, ఎవరి నోటిలో నుండి వాక్యము బయలు వెళుతుందో, ఎవరి హృదయములో వాక్యం బయలు వెళుతుందో వారు దైవాలుగా మారతారు. దైవాలుగా మారిన ప్రతి ఒక్కరూ దైవాలు ఉండే పరలోకానికి వెళతారు. ప్రియులారా, అది అంటాడు, నా కుమారుడా, నువ్వు జారత్వములోనికి వెళ్ళిపోయి పరస్త్రీని మోహించి ఆ యొక్క చెడు స్త్రీ యొక్క స్నేహాలతో నీవు జీవిస్తే నీ బ్రతుకు నాశనం అయిపోతుందయ్యా. అలా కాకూడదు నా కుమారుడా. నా యొక్క మాటలు నీ మనసు మందు ఉంచుకో, నీ మనసులో పెట్టుకో. నా ఆజ్ఞలను జాగ్రత్తగా నీ మనసులో ఉంచుకొని నీ ఉపదేశాన్ని కాపాడుకుంటే నీవు బ్రతుకుతావు అని మాట్లాడుతున్నాడు. ఎప్పటికప్పుడు నీ వ్రేళ్లకు కట్టుకో, వాటిని నీ వ్రేళ్లకు కట్టుకో అంటాడు. జ్ఞానము నీకు ఎలా అయిపోవాలంటే అక్కయిపోవాలి.
తెలివి ఏమైపోవాలంటే నీ చెల్లి అయిపోవాలన్నాడు కదా. చదవండి ఆ మాటలు. 7వ అధ్యాయము సామెతల గ్రంథం 4వ వచనం చదవండి. 7వ అధ్యాయము 4వ వచనం. జ్ఞానముతో నీవు నాకు అక్కవనియు, తెలివితో నీవు నాకు చెలికత్తివనియు. ఏం చెప్పాలట? జ్ఞానం మనకేం కావాలట? అక్క అవ్వాలి, మనకంటే పెద్దదవ్వాలి. ఎవరు మనకు అక్క? జ్ఞానం మన అక్క అంట. చూసారా అండి? ఎప్పుడైనా ఆలోచించారండి, ప్రభువా నా అక్కను నాకు దయచేయి ప్రభు అని ఎప్పుడైనా ప్రార్థించారా? ఎవరు మన అక్క? జ్ఞానం. పనికి మనలందరూ అక్కని అక్కని పిలుస్తావు, ఉపయోగం లేని వాళ్ళందరూ అక్కని పిలుస్తావు. మంచిదే, పిలువు, కాదని నేను అన్నాను. కానీ అసలైన ఒక అక్క మనకుందట. ఆమె మనకు అక్క కావాలట. ఎవరామె? జ్ఞానం. ఏంటండి ఈ మాటలు? ఎంత అద్భుతంగా ఉన్నాయండి ఈ మాటలు చదువుతుంటే. ఎంత ఆశ్చర్యం అనిపిస్తుందండి. జ్ఞానం ఏంటి మనకు అక్క అవ్వటం ఏంటి? అవును, అది అక్క అవ్వాలి మనకు. అక్కంటే తమ్ముణ్ణి, అక్కంటే చెల్లెల్ని ఎలా చూసుకుంటుంది? ఏమండి? చాలా ప్రేమతో చూసుకుంటుంది. వాళ్ళ విషయాలన్నిటిని కూడా అర్థం చేసుకుంటుంది. వాళ్ళకి మంచి విషయాలు నేర్పుతుంది. ఎందుకంటే వీళ్ళకంటే పెద్దది కనుక. జ్ఞానము మనకు అక్క కావాలి, తెలివి మన చెలికెత్తి కావాలి. చూసారా ఏంటండి ఈ మాటల యొక్క ఉద్దేశం? ప్రియులారా, ఇంకా ఈ జ్ఞానాన్ని గురించి ఎన్నో సంగతులు మనం చెప్పుకుంటాం. ప్రియులారా, ఎప్పుడైతే ఈ విధానములో మనము బ్రతుకుతామో అవి జార స్త్రీ యొద్దకు వెళ్లకుండా మనల్ని ఏం చేస్తాయట? కాపాడతాయి, కాపాడతాయి అని వాక్యంలో మనం చూస్తుంటున్నాం. ప్రియులారా, పరస్త్రీకి లోబడకుండా అవి మనల్ని ఏం చేస్తాయట? కాపాడతాయి. ఎంత జ్ఞానమండి, ఎంత జ్ఞానమండి. ప్రియులారా, ఈ జ్ఞానము లేక ఎంతో మంది జీవితాల్లో ప్రియులారా ఏదో వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, కానీ వాక్యములో ఉన్నటువంటి ఆ జ్ఞానం మనకు అర్థం కావటం లేదండి. నిజంగా ఒక మాటలో చెప్పాలంటే జ్ఞానము మనలో నివాసము కట్టుకోవాలట. అది ఒక గృహంగా మారిపోవాలట మన ఇంటిలో. అది మారితే, అలా ఆ రీతిగా మనము జీవించగలిగితే మన కుటుంబాలను కట్టుకునే విధానం ఏంటో మనకు అర్థమవుతుంది. ప్రియులారా, ఈ జ్ఞానము మన జీవితములో అక్కగా మారాలి అనంటే దేవుని మాటలు మన మనసు నిండా ఏం చేయాలి? మనం నింపుకోవాలి. అలా నింపుకున్నప్పుడు మన జీవితాలు ఒక అద్భుతమైన దైవాలుగా మారతాయి. అప్పుడు మనము జ్ఞానులము అని అనిపించుకుంటాం. అందుకే దేవుని వాక్యం చెబుతుంది, సమయమును పోనివ్వక, దినములు చెడ్డవి గనుక ఏం చేయొద్దన్నాడు? సమయమును పోనివ్వక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోండి. సమయాన్ని పోనిచ్చేవాడు అజ్ఞాని. దేవుని మాటలకు దూరమయ్యే వ్యక్తి అజ్ఞాని. దేవుని సన్నిధిలో ప్రియులారా విలువ తెలియకుండా బ్రతికే వ్యక్తి అజ్ఞాని. కానీ సమయాన్ని పోనివ్వకుండా దేవుని వాక్యము ఎడల, ప్రార్థన ఎడల, దేవుని మాటలు వినుట ఎడల వాటిని హృదయంలో ఉంచుకొని జీవించటం, ప్రియులారా మనము ఆ రీతిగా జీవించటం వలన మనం ఏమవుతామో తెలుసా? జ్ఞానులం. సమయం విలువ తెలియకుండా సమయాన్ని వ్యర్థపరుచుకుంటూ, ప్రియులారా దేవుని మాటలంటే ఇష్టం లేకుండా, ఇంట్రెస్ట్ లేకుండా, నిర్లక్ష్య స్వభావం చూపిస్తూ, వాక్యం మీద మనసు లేకుండా, వాక్యాన్ని చదవకుండా, వాక్యాన్ని ధ్యానించకుండా, వాక్యాన్ని వినకుండా, చెప్పబడిన ఉపదేశం మన మనసులో ఉంచుకోకుండా మనము బ్రతికితే చచ్చిన వారముగా బైబిల్ చెబుతుంది. జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది గాని నీవు మృతుడివి. ఏ స్థాయికి వెళ్ళాలి? జ్ఞానము మన అక్క అయినప్పుడు ప్రియులారా అప్పుడు మనము ఇదిగో తెస్సలోనికే సంఘస్థుల వలె వాక్యమును మ్రోగిస్తాం. ఫిలిప్పీ సంఘస్థుల వలె జీవాక్యాన్ని చేత పట్టుకొని ఒక్కరి చరమ మధ్యలో ప్రకటిస్తాం. వాక్యము చేత నింపబడినప్పుడు మనము ఇశ్రాయేలీయులకు యెహెజ్కేలు ప్రకటన చేసినట్లుగా అనేక మందికి ప్రకటన
చేస్తాం. మరి ఏది ఆ స్థాయి, ఏది ఆ స్థితి, ఏది మన దగ్గర? ఒకసారి ఆలోచించండి. అందుకే ప్రభువు దేవుని వాక్యములో మనల్ని ఏమి అడగమన్నాడో తెలుసా అండి? ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు నన్నడిగితే నన్నడగవలెను, అప్పుడు నేను వానికి దయచేస్తాను. ప్రియులారా, ఈ రోజున ప్రపంచంలో క్రైస్తవులు ఎక్కువ మంది ఉన్నారు అని చెప్పుకుంటున్నాం, కానీ క్రైస్తవులు ఉన్నారు, జ్ఞానులు లేరు. దేవునికి కావలసింది ఎవరు? క్రైస్తవుల, జ్ఞానుల? క్రైస్తవుడిగా మారావు, మారిన తర్వాత నువ్వు ఎవరో కావాలి? జ్ఞానివి కావాలి. తిమోతికి రాసినటువంటి ప్రియులారా మొదటి పత్రిక చూడండి ఒక్క మాట. బైబిల్ గ్రంథంలో ఏ అనుభవంలోనికి మనం రావాలని దేవుడు కోరుకుంటున్నాడు, ఇచ్చయించుచున్నాడు, ఒకసారి చూడండి. క్షమించండి, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము ప్రియులారా 4వ వచనాన్ని చదవండి. 4వ వచనం, ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును కూర్చిన ఏ అనుభవ జ్ఞానం? ఏ అనుభవ జ్ఞానం? సత్యమును కూర్చిన. సత్యం అంటే ఏంటి? వాక్యం. వాక్యమును గూర్చిన అనుభవ జ్ఞానం. అనుభవ జ్ఞానం చూడండి అక్కడ. అనుభవ జ్ఞానం అంటే అది అనుభవములోనికి రావాలి, అది జ్ఞానంగా ప్రజల యొద్దకు వెళ్ళాలి. రక్షణ పొందిన వారందరూ అన్నాడా? పాస్టర్లేనన్నాడా? రక్షణ పొందిన వారే అన్నాడా? పెద్దలే అన్నాడు అక్కడ. మళ్ళీ చదవండి వచనం. ఆయన మనుష్యులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము కలవారై ఉండవలెనని ఇచ్చయించుచున్నాడంటే కోరుతున్నాడు, ఇష్టపడుతున్నాడు. ఆయన ఇష్టం అది. మరి ఏది? ప్రియులారా, ఇప్పుడు చెప్పిన వాక్యం ఇంటికి వెళ్ళిన తర్వాత అడిగితే చెప్పగలుగుతామా? ఇప్పుడు చెప్పిన వాక్యం రేపు అడిగితే చెప్పగలుగుతామా? అలా చెప్పాలి. మనం చెప్పాలి అంటే అది ఎక్కడ ఉండాలి? మనసులో దాచిపెట్టుకోవాలి అని అన్నాడు. అప్పుడే మనం దైవాలుగా మారుతాం. దైవాలుగా మారిన వాడి దైవాలుండే స్థలానికి వెళతాడు. దైవాలు ఎక్కడుంటాయి? దేవుని దగ్గర ఉంటాయి. దైవాలు దేవుని దగ్గర ఉంటాయి. అంటే దేవుని దగ్గర ఉన్న వాళ్ళంతా ఎవరు? దైవములు. 82వ కీర్తన 6వ వచనంలో చెప్పబడినట్లుగా 82వ కీర్తన 6వ వచనం ఎన్నోసార్లు చదివా, మళ్ళీ చదవండి ఇప్పుడు. మీరు ఎవరు? దైవములనియు, మీరందరూ ఎవరు? సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిస్తున్నాను. దేవుడు అంటున్నాడు, మీరందరూ ఎవరు? దైవములనియు, మీరందరూ ఎవరి కుమారు? సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చుచున్నాను. అప్పుడే దొరుకుతుంది మనకు పరలోకం. అప్పుడే వెళ్ళగలుగుతాము నిత్య జీవములోనికి. ప్రియులారా, పరలోకం అంటే అంత సామాన్యంగా దొరికేది కాదు, అంత తేలిగ్గా వెళ్ళేది కాదు ప్రియులారా. అందుకే మన ప్రార్థనలో ఎప్పుడు కూడా ఏముండాలి చెప్పండి? ప్రభువా, విన్న వాక్యము నా హృదయములో ప్రభువా దాచుకుని వాటి ప్రకారము నడుచుకునేటట్లు నన్ను చెయ్యి ప్రభువా అని ప్రార్థన చేయాలి. మనం అన్ని విధాలుగా ప్రార్థన చేస్తాం, కానీ అసలు మనకు ప్రార్థన చేసే ఈ గొప్ప విధానం మాత్రం తెలియట్లేదండి. విన్న వాక్యాన్ని బట్టి ప్రభువా నేను నడుచుకోవాలి, అది నా మనసులో ఉంచుకోవాలి, అది నా హృదయంలో భద్రం చేసుకోవాలి, దాని ప్రకారం నేను నడవాలి ప్రభువా అనే ఆలోచన ఎంతమందికి ఉంటే చెప్పండి. ప్రార్థన చెయ్యండి, మోకరించండి అనగానే మనకు ఏం జ్ఞాపకం వస్తాయి? మన ఇంట్లో బాధలు జ్ఞాపకం వస్తాయి, మన ఇంట్లో రోగులు జ్ఞాపకం వస్తారు, మన ఇంట్లో కష్టాలు జ్ఞాపకం వస్తాయి, మన ఇంట్లో కొరతలు జ్ఞాపకం వస్తాయి. ఇవా ఇక ఎప్పుడు ఇవేనా? నువ్వు జ్ఞానివైతే, నువ్వు దేవుని కొరకు బ్రతికే వ్యక్తివైతే, జీవవాక్యమును చేత పట్టుకున్న వ్యక్తివైతే, వాక్యము నీ మనసులో నింపుకున్న వ్యక్తివైతే, జ్ఞానమే నీ హక్కు అయితే, ప్రియులారా నువ్వు ఇవేం అడగవు. ఉపద్రవమందు కూడా ఆయన గురించి మాట్లాడతావు.
అదే కదా దశలోనికి సంఘస్థులు చేసింది. గొప్ప ఉపద్రవమందు పరిశుద్ధాత్మ వలన కలిగిన ఆనందముతో వారు వాక్యమును అంగీకరించి విశ్వాసులకు మాదిరి అయ్యారట. ఆనాటి దశలోని సంఘస్థులు మాదిరికరంగా బ్రతికారట. అకయలోను మాసిదోనియాలోను దేవుని వాక్యాన్ని ఏం చేశారట? వాళ్ళు మ్రోగించారు. అది ఒక క్రమం, వాక్యాన్ని మ్రోగించే క్రమం. ప్రియులారా, మరి ఈ రోజున ప్రభువా నా నోరు తెరుస్తున్నాను, నీ వాక్యముతో నన్ను నింపు, నీ వాక్యము నా మనసులో పెట్టుకుంటాను, జ్ఞాపకం పెట్టుకుంటాను, నీ వాక్య ప్రకారం బ్రతికి నిన్ను గూర్చి లోకానికి చెబుతానయ్యా. వాక్యము నా యొద్ద ఉండాలని, వాక్యము నా నోటిలో ఉండాలని, వాక్యము నా హృదయంలో ఉండాలని నీ మాటలు చెబుతున్నాయి కదా నాయన. కాబట్టి నా మనసులో ప్రభువా ఏ చెడు ఉన్నా తీసే, నీ వాక్యాన్ని నింపు, పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో నిన్ను నేను సేవించే వ్యక్తిగా నన్ను చేయి, ఒక దైవముగా నన్ను మార్చు ప్రభు అని ప్రభు పాదాల దగ్గర అడుగుదామా, మొరపెడదామా, పొందుకుందామా? దాన్ని తలల వంచండి, ప్రార్థన చేసుకుందాం. తలల వంచండి, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. మనం పాపములో పడకుండా ఉండాలంటే, జారత్వములోనికి జారిపోకుండా ఉండాలంటే, చెడు స్త్రీ పరస్త్రీ మార్గములోనికి మనం వెళ్లకుండా ఉండాలంటే, ప్రభు కొరకు బ్రతకాలంటే, ప్రభు మాటలతో మనము జీవించాలి అనంటే, ఇదిగో నా మాటలు నీ హృదయమందు ఉంచుకో అంటున్నాడు. నా ఆజ్ఞలను జాగ్రత్తగా కాపాడుకో అని అంటున్నాడు. నా ఆజ్ఞలను నీ యొక్క మనసులో పెట్టుకో, హృదయం అనే పలక మీద వ్రాసుకో. ఎంత గొప్ప మాటలు చెబుతున్నాడండి భక్తుడు. నీ హృదయం అనే పలక మీద వీటిని రాసుకొని మనము ప్రియులారా దేవుని జ్ఞానముతో నింపబడాలి. యెహెజ్కేలు, ఈ గ్రంథమును నీవు భక్షించు. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో యెహెజ్కేలు నోరు తెరిచాడు. దేవుడు ఆ గ్రంథమును యెహెజ్కేలు నోటిలో ఉంచాడు. అవి తేనె వలె మధురంగా ఉన్నాయట యెహెజ్కేలుకు. దేవుని మాటలు నీకు అసహ్యంగా ఉన్నాయా? దేవుని మాటలు నీకు నిర్లక్ష్యంగా కనబడుతున్నాయా? దేవుని మాటలు నీకు మధురంగా లేవా? దేవుని మాటలే కదా మనల్ని బ్రతికించేది. దేవుని మాటలే కదా మనల్ని పరలోకానికి తీసుకుని వెళ్ళేది. దేవుని మాటలే కదా మనల్ని దైవాలుగా మార్చేది. ఇంత ఉన్నతమైన జ్ఞానాన్ని మన చేతిలో పెడితే, ఇంటిలో ఎక్కడో దాచుకుని ఆదివారం దుమ్ము దులిపి తీసుకొస్తున్నావా మందిరానికి? ప్రతిరోజు వాక్యం ముందు కూర్చొని చదివి ధ్యానం చేయగలుగుతున్నావా? ఇలారా మనం ఆలోచన చేద్దాం. తండ్రి, నేను సమయాన్ని పోనిచ్చి సద్వినియోగము చేసుకోలేని భ్రష్టుడుగా ఉన్నానేమో, భ్రష్టురాలుగా ఉన్నానేమో. అజ్ఞానిగా నేను బ్రతుకొద్దయ్యా, జ్ఞానిగా బ్రతుకుటకు సహాయం చేయండి. ఎంతో భయంకరమైన దినాలలో ఉన్నామయ్యా, సహాయము చేయండి అని మనము దేవునికి అప్పగించుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ప్రార్థనలో ఉండండి. ప్రియులారా, ప్రార్థన చేయండి.